హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఈరోజైతే సింపుల్గా చేసుకుని బీరకాయ కర్రీ అయితే చూపిస్తానండి. దానికోసం ముందుగా నేను ఒక బాండ్లో పెట్టేసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా చిటపట అనిన తర్వాత మనం పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నానండి. అవి వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం టమాటాలు కూడా తీసుకున్నానండి. 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా అల్లం తెల్లగడ్డ వేసేసి బాగా వేగనియాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం బీరకాయలు అనేది పొక్కు తీసేసి సన్నగా ఇలా కట్ చేసేసి పెట్టుకొని తర్వాత తగినంత పసుపు కారం ఉప్పు వేసేసుకొని బాగా మగ్గనిచ్చేయాలండి. మనం కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి. ఒక గ్లాస్ అంటే బీరకాయలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకున్నామంటే కొద్దిగా బాగా మగ్గిపోతుందండి. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి తీసేసుకొని ధనియాల పొడి ఒక రొంత వేసేసి చల్లేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టేసామంటే మనకు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా రోటీలోకైనా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.